చేయడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, వదినా నేను మొన్న ఇలానే ఫోన్ చూస్తున్నాను వదినా, అందులో ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం కుక్కర్ పేలంగా చూసాము, ఏసీ కంప్రెసర్ పేలంగా చూసాము, అలా అప్పుడప్పుడు మిక్సీ జార్లు కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాము. కానీ మొన్న మన వాషింగ్ మిషన్ పేలడం ఏంటో వదినా నాకు అర్థం కాదు. పాపం పట్టుమన్నదంట. నాకు అసలు అర్థం కాలేదు. వాషింగ్ మిషన్ ఏంటి, షాక్ కొట్టడం అంటే ఎర్తింగ్ ప్రాబ్లం అనుకోవచ్చు వదినా, కానీ పేలడం ఏంటి నాకు అర్థం కాదు. దాని తర్వాత ఎవరో కింద కామెంట్లలో అన్నారు, వాషింగ్ మిషన్ వాడేటప్పుడు బట్టలు మరీ అంత నిండుగా వేసేయొద్దు, దానికి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, కొంచెం గ్యాప్ ఇస్తేనే బట్టలు తిరగడానికి స్పేస్ ఉంటుంది అని అన్నారు. సో మేబీ అలా వాషింగ్ మిషన్లో ఎల్లు అని బట్టలు వేయడం వల్ల పాపం వాటికి అంతా ఇరకటంగా ఉండి ఎక్కడ జరగాలో తెలియకుండా అన్నీ అలా బర్స్ట్ అయిపోయాయేమో అని నా ఫీలింగ్. సరే, ఇప్పుడు ఈ పెసరపప్పు ఏదైతే ఉందో అది ఒక 3 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు. అలానే ఒక గంట సేపు నానబెట్టుకున్న మినప్పప్పు, కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. మంచి పేస్ట్, మెత్తగా మిక్సీ పట్టాలి, పేస్ట్ లాగా అవ్వాలి. అందులో అంటే ఆ పేస్ట్ అవ్వాలంటే మధ్య మధ్యలో మనం నీళ్లు కలుపుకుంటూ కూడా ఉండాలి. ఇప్పుడే ఉప్పు వేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీ పట్టేస్తున్నాం కదా, ఉప్పు బాగా కలిసిపోతుంది అని ఉప్పు వేస్తారు, కానీ ఇప్పుడు ఉప్పు వేయొద్దు. ఒక స్వీట్ ఒక హాట్ అని చెప్పి ఏంటి లడ్డు చేస్తుంది అంటున్నారా? రామ్ లడ్డుయే, కానీ ఇది ఒక హాట్ ఐటమ్. చేస్తున్న ప్రొసీజర్లోనే మీకు తెలుస్తుంది. ఎస్, ఒక వుడెన్ బౌల్ తీసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. దీన్ని ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి వదినా. అయితే ఇది బాగా కలిపితే ఏంటంటే ఎయిర్ ఫామ్ అవుతుంది మన పిండిలో. అప్పుడు మనం లడ్డూలు వేసుకున్నప్పుడు, అంటే వేడి వేడి నూనెలో ఆ లడ్డూలు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు దూదిలాగా ఆ లడ్డు టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు. దీన్ని బాగా కలిపేసుకోవాలి. అయితే నేను ఉప్పు ఇప్పుడు వేసాను వదినా. ముందే వేస్తే ఏంటంటే ఉప్పు నీళ్ళని రిలీజ్ చేస్తుంది, కాబట్టి మనకి పిండి చాలా లూజ్ అయిపోతుంది. వేసుకునే ముందే మనం ఉప్పు వేసుకుంటే కరెక్ట్. అప్పుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వం కాబట్టి వాటర్ కూడా రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. జనరల్గానైతే రామ్ లడ్డు పునుగుల సైజులో ఉంటుంది. మరి నేను చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, వైరల్ అవ్వాలి కదా, అందుకే ఇంకా చిన్నగా వేస్తున్నాను. ఒకసారి చూడండి. ముద్దు ముద్దు లడ్డూలు ఉన్నప్పుడు చట్నీ కూడా ఉండాలి కదా. సో చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసేసుకోండి. ఒక చిన్న జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా కాడలతోటి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా జీలకర్ర,
కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, నల్లుప్పు, బాగా మిక్సీ పట్టాలి. వదిన, వేగడానికి ఒక 2 నిమిషాలు అన్నానా, ఇవేంటో నిమిషం నరలోనే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి చట్నీ పని చూద్దాం. రామ్ లడ్డు రెడీ. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు, వదిరా లడ్డు రెడీ, చట్నీ రెడీ, ప్లేటింగ్ ఒక్కటే బ్యాలెన్స్, అది కానిచ్చేద్దాం. వదినా ప్లేట్లు అయితే రెడీ. ఇక లేట్ చేయకుండా ముందుగా బౌల్లో కొత్తిమీర పుదీనా చట్నీ, రామ్ లడ్డూలు, నార్త్లో వీటిని రామ్ లడ్డు అంటారు, మన దగ్గర వీటిని పునుగులు అంటారు, కర్ణాటకలో దీన్ని గోలీ బజ్జీ అంటారు. అన్నీ ఒకటే షేప్లో ఉంటాయి వదిన, కాకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి తగ్గట్టు వాటి పేర్లు. దీన్ని కొద్దిగా గార్నిష్. రామ్ లడ్డు ఎలా చేసుకున్నామంటే, ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో మిక్సీ పట్టిన పెసరపప్పు, మినప్పప్పు పిండి వేసి బాగా కలుపుకొని పసుపు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న పునుగుల్లాగా నూనెలో వేసి వేయించుకుంటే రామ్ లడ్డు రెడీ. కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేసుకున్నామంటే, ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆమ్చూర్ పొడి, నల్లుప్పు వేసి మిక్సీ పట్టి నిమ్మరసం, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుంటే కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ.